హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైట్ ఏంజల్స్ ఫ్యామిలీ. ఈ వీడియోలో నేను మనందరికీ ఎంతో ఇష్టమైన వంకాయ చేపల ఇగురిని ఈరోజు నేను ప్రిపేర్ చేస్తున్నాను, చూసేయండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వంకాయ ఎండు చేప ఎగురు చేసుకోవడానికి ముందుగా పాన్ పెట్టుకోవాలి, స్టవ్ వెలిగించుకోవాలి, 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇంకా ఆయిల్ వేడైపోగానే ఉల్లిపాయ ముక్కలు 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్లోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని కొద్దిగా జీరా వేసుకోవాలి. ఇవన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగేటప్పుడే క్రష్ చేసుకున్నటువంటి వెల్లుల్లి వేసుకోవాలి. 2-3 వెల్లుల్లి రెబ్బలు అయితే సరిపోద్ది. ఇప్పుడు ఇందులో క్లీన్ చేసుకున్నటువంటి ఎండు చేపలు వేసుకోవాలి. ఎండు చేపలు ఉల్లిపాయలు చక్కగా వేగిన తర్వాత 2 మీడియం సైజు టమాటాలు వేసుకోవాలి కట్ చేసుకొని. 1/2 కేజీ వంకాయలకి 2 టమాటాలు వేసుకున్నాను. మీరు చూసుకొని వేసుకోవచ్చు క్వాంటిటీ. 2 టమాటాలు, 2 పెద్ద ఆనియన్స్ అయితే కట్ చేసుకుని వేసుకున్నాను. ఇది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి మెత్తగా అయ్యే వరకు. ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి వేసుకోవాలి, ఒక 1/2 స్పూన్ వరకు. ఒకసారి కలిపేసుకొని మెత్తగా అయిందో లేదో చెక్ చేసుకోవాలి. టమాటాలు ఈ విధంగా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. వంకాయ ముక్కలు అనేవి సన్నగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. కలిపాక మూత పెట్టుకొని సిమ్లోనే ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే కూర అడుగు పట్టకుండా ఉంటుంది. ఇంట్లో చేపలు ఉన్నాయనుకోండి, అన్ని కూరల్లో వేసుకోవచ్చు. వారానికి 2 సార్లన్నా వేసుకోవచ్చు. డ్రై ఫిష్ అనేది టేస్ట్గా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఇష్టంగా తింటారు. మూత పెట్టేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. కూర అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇప్పుడే మీ టేస్ట్కి సరిపడిన కారం వేసుకోండి. రెండు రెమ్మల కరివేపాకు, వేసి మూత పెట్టేసేయండి. ఆ కారం ఆ వేడికి మగ్గిద్ది అనమాట. ఒక్క నిమిషం తర్వాత మళ్ళీ కలిపేసుకోవాలి. ఇది ఇగురు కాబట్టి వాటర్ ఏం వేసుకోకూడదు. కలిపేసి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలాలి. పైకి తేలే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా రెడీ అయిందో కూర. అంతే అండి, సింపుల్గా వంకాయ చేపలు అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైట్ ఏంజల్స్ ఫ్యామిలీ. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.